హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, వీడియోని పోస్ట్ చేస్తున్నాము అయినా కూడా మాకు వ్యూస్ అనేది రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాలి అంటే ఫస్ట్ ప్రభావితం చేసేటటువంటి పాయింట్ థంబ్నైల్. ఈ థంబ్నైల్ అనేది ఎంత నీట్ గా, ఎంత అట్రాక్టివ్ గా డిజైన్ చేసుకుంటే అంత వ్యూస్ అనేది ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి థంబ్నైల్ ని చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ కొన్ని థంబ్నైల్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అట్రాక్టివ్ గా ఏ విధంగా థంబ్నైల్స్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ని అందించడం కోసం నేను ఈ వీడియోని మీకు చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా ఒకే ఒక్క యాప్ని ఉపయోగించుకొని ఈ థంబ్నైల్స్ అన్ని నేను డిజైన్ చేయడం జరిగింది. నాలాగా మీరు చేయాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లారిటీగా అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసేటటువంటి పద్ధతిని మీకు చూపించడం జరుగుతుంది. మీకు నేను థంబ్నైల్లో చూపించినటువంటి థంబ్నైల్నే యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ముందుగా ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేయండి. మధ్యలో ఉన్నటువంటి ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ వచ్చింది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో నుండి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక రైతు ఫోటో ఉంది, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకోగానే ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ సైజు కావాలి అంటే ఆ సైజుని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నైల్ 16:9 కాబట్టి నేను ఈ సైజుని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని తీసుకోవచ్చు. నా థంబ్నైల్కి సెట్ అయ్యే కలర్ నేను బ్లూ కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఒక వేలుతోని ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని ఒకసారి గమనించినట్టయితే మనం ఈ విధంగా జరుపుకొని మీరు ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఒకటి ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి గ్యాలరీ ఓపెన్ అయింది. ఇందులో నాకు 4 ఫొటోస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని ఇక్కడ చివరిలో ఉన్నటువంటి దీన్ని పట్టి లాగినట్టయితే పెద్దగా చిన్నగా రావడం జరుగుతుంది. ఈ విధంగా నేను పెద్దగా చేసుకొని దీన్ని వన్ సైడ్ ఉంచాలి అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంచేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే పిఐపి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నట్టయితే మళ్ళీ ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది మన గ్యాలరీ. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే మనం ఇందాక కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ జస్ట్ మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే దాని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంది. ఈ మాస్క్ పైన టచ్ చేసి ఇక్కడ సర్కిల్ సింబల్ ఉంది, సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ డాట్ అని చెప్పేసి ఈ డాట్ని ఇలా లాగినట్టయితే మనకి ఇక్కడ దీని చుట్టూ కూడా వేరే కలర్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని తీసుకోవచ్చు. నేనైతే వైటే ఉండాలి అనుకుంటున్నా, ఎందుకంటే బ్లూ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని నేను ఇలా జరిపేసుకొని ఇలా ఉంచాలి అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకా కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. రౌండ్ని పెద్దగా చేసుకొని ఈ విధంగా ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ ఈ పిఐపి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా ఫోటో ఉంది, నా ఫోటోని నేను ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నా. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఆల్రెడీ రిమూవ్ చేసుకున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సైజు ఏ సైజులో కావాలో ఆ సైజుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నాకు ఈ సైజులో సరిపోతుంది కాబట్టి ఈ సైజులో సెలెక్ట్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిఐపి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా పిఐపి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ యూట్యూబ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్లేస్లో యూట్యూబ్ని పెట్టాలి అనుకుంటున్నా. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది, అక్కడ రెడ్ బ్లూ కాంబినేషన్ అనేది నీట్గా కనిపించట్లేదు. కాబట్టి ఈ ట్యూబ్ అనే దానికి నేను వైట్ వచ్చే విధంగా ఇవ్వాలి అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మనకి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు కాబట్టి దీన్ని క్రాప్ చేసి ఈ విధంగా ఎంత కావాలో అంత క్రాప్ చేసి ఇలా వచ్చింది కదా, ఈ వచ్చిన దాన్ని ఈ రెడ్ కలర్ ఈ ట్యూబ్ అనే లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్ ఫిల్ అయ్యే విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నట్టయితే మీకు అక్షరాలు ఏవి కూడా కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ యు అనే ప్లేస్లో జస్ట్ ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వెళ్ళిపోతుంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫ్రంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా యూట్యూబ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ థంబ్నెయిల్కి సంబంధించి ఏం రాసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏం రాయాలి అనుకుంటున్నారు, నేను నా యొక్క ఛానల్ పేరే రాయాలి అని అనుకుంటున్నాను. నా మొదటి ఛానల్ పేరు రాస్తున్నాను. ఇక్కడ ఇది నా మొదటి ఛానల్ పేరు, నేను ఇదే పేరుని రాయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్, ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నాకైతే యాజ్ ఈజ్ అదే ఉండాలి అనుకుంటున్నా. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పెద్దగా చేసుకొని ఎంత అడ్జస్ట్ కావాలి అనుకుంటే అంత చేసేసుకోండి. అంత చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా మన సేవ తెలుగు అని చెప్పేసి పెట్టుకున్నాను కదా. మన ఛానల్కి అయితే 40,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కాబట్టి నేను 40,000 అనేది రాయాలి అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి 40,000 ఎక్కువే ఉన్నారు కాబట్టి ప్లస్ సింబల్ కూడా పెట్టాలి అనుకుంటున్నా. ఇక్కడ నాకు వేరే కలర్ కావాలి, ఇక్కడ ఎల్లో కలర్ అనేది కావాలి కాబట్టి ఎల్లో మీద టచ్ చేయగానే కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్లో అనే ఆప్షన్ ఉంది. ఈ గ్లో అనే ఆప్షన్ ద్వారా దాని వెనుక షాడో లెక్క మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ ఇయ్యగానే ఈ విధంగా ఎక్కువ తక్కువ అవుతుంది కదా, ఈ విధంగా ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇదే విధంగా ఫాంట్ కూడా చేంజ్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ఏ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఏ మీద టచ్ చేసి నేను ఫాంట్ని కూడా ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను. దీన్ని పెద్దగా పెట్టేసుకొని ఇక్కడ 40,000 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసుకొని నెక్స్ట్ ఎందుకు 40,000 అంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది కూడా నేను మెన్షన్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి సబ్స్క్రైబర్స్ నేను ఈ విధంగా రాసేసుకొని మళ్ళీ వైట్ కలర్ ఇస్తాను. దీనికి ఈ విధంగా ఇలా పెద్దగా ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని ఇలా మనం థంబ్నెయిల్ అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. చూశారు కదా, నేను మీకు ఏదైతే థంబ్నెయిల్ చూపెట్టానో అదే థంబ్నెయిల్ని ఈజీగా చేసి చూపించడం జరిగింది. మీరు కూడా ఇదే విధంగా థంబ్నెయిల్స్ అనేది నీట్గా చేసుకున్నట్టయితే మీకు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి ఇదే విధంగా మీరు థంబ్నెయిల్స్ అనేది చేసుకోండి. దీనికి సంబంధించి కానీ యూట్యూబ్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటాయి, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.